ఈరోజైతే చేపల కూరైతే చేశానండి. ఇప్పుడేంది చేపల కూరేంది అక్క అంటారేమోను. ఈ మధ్య అయితే అస్సలు చేపల కూరైతే చేసుకోలేదండి. సంక్రాంతికి ఊరికెళ్ళినప్పుడు తినడమేననమాట. ఎందుకో చేపల కూర తినాలనిపించిందంట. ఇంక డ్యూటీ నుంచి వస్తూ ఇంక చేపైతే తీసుకొచ్చారు. ఇంక చక్కగా చేపల కూర వండేసి, ఇంక రాగి సంగటైతే చేశానండి అనుకనుగ్గాను. ఇంక చాలా బావుంటదనమాట. నాకు ముద్ద చేయడం అయితే అస్సలు రాదండి. ఇంక ఇలా గిన్నెలో ఏసి అటు ఇటు అని ఇంక గిన్నెలైతే వేసేసుకుంటాను. ఫస్ట్ అవ్వంగానే నేనే పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఈరోజు టిఫిన్ పునుగులేసాను గదండీ! అవి కొన్నే మిగిలాయనమాట. బాగుంటే మిగలవు. ఇంక నేనైతే 2 తినేసి నీళ్ళు తాగేసాను. ఆకలేస్తుంది. ఇంక మా వాడిని తీసుకొచ్చి కొంచెం అన్నమైతే పెట్టాలనమాట. అది ఈ సంగటి పెట్టాలండి. వాడైతే స్కూల్‌లో తినలేడు కాబట్టి మేడం పర్మిషన్ తీసుకొచ్చేసి పెట్టేసి మళ్ళీ వదిలిపెట్టేస్తాను. అది స్కూల్ పక్కనే కాబట్టండి. ఇంక నేనైతే మటుకు సంగటి వేసేసుకొని ఇంక తలకాయ ముక్క ఉంటది కదండీ! అదైతే వేసుకున్నాననమాట. అదంటే నాకు చాలా ఇష్టము. తోక, తలకాయ ఈ రెండే తింటాను. మిగతాయన్నీ వాళ్ళకే పెట్టేస్తాననమాట. ఇంకా ఎంత బావుందంటే అంత బావుందండి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంక చక్కగా తినేస్తున్నాననమాట. వేడి వేడిగా ఉంది. ఇంకా ఇంతకీ మీరేం కూర వండారు ఇవాళ? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.